ఈరోజు మందిర ప్రతిష్ట. ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగా, కారులో వస్తున్నప్పుడు, ప్రభువా మందిర ప్రతిష్ట కోసం వెళ్తున్నాను కదా ప్రభువా, దేని గురించి మాట్లాడమంటావు ప్రభువా? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను, ఎప్పుడు నా సొంత మాటలో రాలేదు. నా ప్రభువు నాకేది ఇస్తే అదే బోధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి ఏసన్న గారు, ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు. ఇప్పటి వరకు కూడా నేను ఆయనతో మాట్లాడలే. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎక్కడ పరిచర్య చేస్తాడో తెలియదు. మీరు నమ్మండి నమ్మకపోండి, స్టిల్ ఇప్పటి వరకు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడినా నేను. అంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాం. దేవుడు చెప్పాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన దుఃఖంలో ఉన్నాడు, ఆయన వేదనలో ఉన్నాడు. నువ్వు వెళ్ళు అని ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రభువు నాతో మాట్లాడితే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఎక్కడ పరిచర్య చేస్తాడో తెలియదు. ఎంతమంది వస్తారు ఏంటి ఏం మాట్లాడొద్దు, నువ్వు నేను వస్తా అని చెప్పు అంతే అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నేను వస్తా అని చెప్పమన్నాడు. నన్ను ఇక్కడికి పంపించింది ఒక మనిషి కాదు, యూదా గోత్రపు సింహం అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ సంఘమును దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఏదో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ సేవకులందరూ చెప్తుంటే ఆయన గురించి, అందుకనే ప్రభు వెళ్ళమన్నాడేమో అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తరిమినా మనకంటే ముందుగా యూదా గోత్రపు సింహం నిలబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. చక్కని రీతిలో సాక్ష్యం, ఎంతో ప్రార్థన, కన్నీట్లు, వేదన. ఎందుకంటే ఒక సేవకుడి బాధ ఒక సేవకుడికే తెలుస్తుంది. మరి ఆయన ఎంత మంచివాడో చెప్పడానికి మరి ఇంతమంది సేవకులు వచ్చారంటేనే ఆయన ప్రేమ ఏంటో అర్థమైపోతుంది. హల్లెలూయా, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత మంచి సేవకుణ్ణి కలిగి ఉన్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆమేన్. కృప కలుగునుగాక. ఈరోజు మందిర ప్రతిష్ట కాబట్టి మందిరం గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. 3 పుస్తకాలలో ప్రసంగి గ్రంథం ఒకటి. ఈ ప్రసంగి గ్రంథము వృద్ధాప్యంలో రాశాడు. ఎప్పుడు రాశాడమ్మా? వృద్ధాప్యంలో రాశాడు. వృద్ధాప్యంలో రాశాడు కాబట్టి అంత అనుభవించి వృద్ధాప్యంలోకి వెళ్ళాడు కనుక అంత వ్యర్థమే అని చెప్పి రాయబడింది ప్రసంగి గ్రంథంలో. సామెతల గ్రంథము మధ్య వయసులో రాశాడు కాబట్టి ఎక్కువ సామెతలు ఉంటాయి సామెతల గ్రంథంలో. అదే విధముగా పరమగీతములు యవ్వన వయసులో రాయడం జరిగింది. పరమగీతములు యవ్వన వయసులో రాయడం జరిగింది కాబట్టి ప్రేమ కావ్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథములో అంతా వ్యర్థమని రాయబడింది, కానీ ఒక దేవుని మందిరం మాత్రం వ్యర్థమని రాయబడలేదు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 వచనం చదివి సహాయం చేయవలసిందిగా. చదువు డాడీ. ప్రసంగి గ్రంథం
5వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయము చేయవలసిందిగా కృప కలుగునుగాక. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలు డాడీ, చాలు. మందిరానికి ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. నో, ఏదో పరిచర్య చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో వాక్యం బోధిస్తున్నామంటే బోధిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో, మందిరానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది జీవితాలలో దేవుని కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వారి ప్రవర్తన సరి చేసుకోరు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వారి జీవితాలు సరి చేసుకోరు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరం అంటే భయము లేదు, దైవ సేవకుడు అంటే గౌరవం లేదు. ఏంటి, మందిరానికి వెళ్తున్నావా? వెళ్తున్నాను, కానీ ఇంట్లో భయము లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు చూస్తూ ఉంటారు, పాటలు పాడే చెల్లెమ్మ వచ్చిందా? రాలేదు. బైబిల్ చదివే చెల్లెమ్మ వచ్చిందా? రాలేదు. సంఘపిటలు వచ్చారా? రాలేదు. కాంగో కొట్టే వాళ్ళు వచ్చారా? రాలేదు. ఫ్యాడ్ కొట్టే వాళ్ళు వచ్చారా? రాలేదు. ఒక్కడే కూర్చొని, అయ్యా నా బిడ్డలు ఇంకా రావట్లేదని ఏడుస్తూ ఉంటాడు. సమయానికి మందిరానికి రామ్. 9 గంటలకు మందిరం ఉందంటే ఎన్ని గంటలకు వస్తాం? చెప్పండి, ఎన్ని గంటలకు వస్తాం? అమ్మా, మాట్లాడడం వచ్చా మీ అందరికీ? నా మాటలు అర్థమవుతుందా, వ్యర్థమవుతున్నాయా? 9 o'clock ఫ్లైట్ ఉందంటే ఎన్ని గంటలకు వెళ్ళిపోతాం? అమ్మా, ఆ ఫ్యాన్ బంద్ చేయండి అన్న, కొంచెం నాకు రిప్లై రావాలి, లేకపోతే ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది వాక్యం. చెప్పండి, 9 o'clock ఫ్లైట్ ఉందంటే ఎన్ని గంటలకు వెళ్తాం మనం? 7కి వెళ్ళిపోతాం. పిల్లలకి స్కూల్ బస్ 8 o'clock ఉందంటే ఎన్ని గంటలకు లేస్తాం, ఎన్ని గంటలకు తయారై మంచిగా రోడ్డు మీద నిలబెట్టేస్తాం. ఒక ½ an hour ముందే బస్ కోసం వెయిట్ చేస్తామా లేదా? చేస్తాం. ట్రైను 10 o'clock ఉందంటే ఎన్ని గంటలకు వెళ్ళిపోతాం? ప్లాట్ఫామ్ ముందుగా వెళ్ళిపోతాం. అంటే ట్రైన్కి విలువిస్తున్నాం, ఫ్లైట్కి విలువిస్తున్నాం, చదువుకి విలువిస్తున్నాం, కానీ దేవుని మందిరానికి విలువియ్యలేకపోతున్నాం. దేవుని సన్నిధి అంటే భయము లేదు, దేవుని సన్నిధి అంటే వణుకు లేదు. మన తేజయ్య గారే కదా, మన యేసన్నయ్య గారే కదా, మన యేసయ్యనే కదా దేవుడు కరుణామయుడు, దయామయుడు, జాలిమయుడు అని చెప్పి నిర్లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకంటే ముందుగా వెళ్ళి మందిరంలో, ఈ మందిరాన్ని దేవుడు తప్ప మరొకరు ఏర్పాటు చేయరు. ఈ బిడ్డలో రోషాన్ని, దేవుని కోసము బ్రతకాలనొక తృష్ణ, దేవుని కోసము బ్రతకాలనొక ఆరాటం, ఒక మందిరాన్ని ప్రతిష్ఠించాలనొక దాహం అందరిలో లేదో? శంషాబాద్లో ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ప్రజలు ఉంటే ఎందుకు యేసన్న గారినే మరి ఈ ప్రాంతంలో దేవుడు మందిరము నిర్మించాలనొక ఉద్దేశం కలిగింది? దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కానీ క్రైస్తవులలో భయము లేదు, భక్తి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథము 147వ అధ్యాయం, కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం చదవండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఆనందిస్తాడంట. ఎవరి యందు ఆనందిస్తాడు? అమ్మా,
భయభక్తులు కలవారి. చెప్పాలమ్మా, భయము భక్తి ఉండే వారి యందు దేవుడు, కృప కొరకు భయము భక్తి లేనటువంటి వారి యందు దేవుడు ఏడుస్తున్నాడు. మందిరం అంటే భయము లేదు, మందిరం అంటే బాధ్యత లేదు, మందిరంలో పరిచర్య చేయడానికి ఆశ లేదు. నాతో పాటు ఒక 10 మంది ఉంటారు. మీరు ఎన్ని గంటలకు వస్తారు మందిరానికి? 10:30కు వస్తారు. మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్తారు? 4 గంటలకు వెళ్తారు. మా చర్చికి నీలాంటి చెల్లెళ్ళు ఉన్నారు. ఉదయం 4:30కు వస్తారు, వంటలు వండుతారు. నైట్ వెళ్ళేసరికి అర్ధరాత్రి 1 గంట అవుతుంది. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుడు అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మా, సేవకుల దగ్గర పరిచర్య చేసే అవకాశం అది అందరికీ రాదో. మందిరములో పరిచర్య చేసే అవకాశం అది అందరికీ రాదో. ఎవరు చేస్తారు ఆ పని అంటే దేవుని మందిరము పట్ల భయము భక్తి కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? మా నాన్న పాస్టర్ కాబట్టి వెళ్తున్నావు. ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్నా కాబట్టి వెళ్తున్నా. నో, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? పరిచర్య చేయడానికి వెళ్ళాలా. ఆమేనండి. నార్మల్ క్రిస్టియన్స్ కార్లో వచ్చామా, ఏసీలో కూర్చున్నామా, మళ్ళీ అయ్యగారికి ప్రైజ్ లాడ్ చెప్పామా, వెళ్ళిపోయినామా, ఇంట్లో చూసి చికెన్ బిర్యానీ వండుకొని తిన్నామా, ఇటువంటి వారికి దేవుడు అవసరం లేదో, దేవునికి వీళ్ళు అవసరం లేదో. ఎవరి కోసం దేవుడు ఎదురు చూస్తున్నా తెలుసా? ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకసారి చదువమ్మా. 5వ అధ్యాయం 5వ వచనం చదువునానా? 5వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కుకొని కొనుటయే మేలు. హల్లెలూయా. చాలా మంది మొక్కుబడులు చెల్లిస్తా ఉంటారు. అయ్యగారు నీకు ఇది ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా చెప్పడం. నేనేమంటానంటే చెప్పడం కాకుండా చేసి చూపించడం మంచిది. ఆమేన్. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. కృప కలుగును గాక. నేను ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పడం కాదు, చేసి చూపెట్టాల. ఆమేన్. ఆమేనండి. ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని చెప్పడం కాదు. యేసు నామంలో ఈ మందిరంలో ఫ్యాన్ లేవు, ఈ మందిరానికి నేను ఫ్యాన్ ఇస్తా ప్రభువా. నిన్న మహబూబాబాద్లో వర్తమానం చెప్తున్నాడు డాడీ. పరిశుద్ధాత్మ శక్తితో వర్తమానం ఇస్తున్నాను. వాళ్ళ నాన్నగారి పేరు ఆయన బిషప్ లివింగ్ వాటర్ వాళ్ళ కొడుకు. ఐడియా ఉన్నారా? ఆ చర్చిలో వర్తమానం చెప్తున్నా, రోషం కలిగి చెప్తున్నాను. భార్య భర్తలు లేచి నిల్చున్నారు. ఏంటిది అంటే అక్కడ మా బ్రాంచ్ చర్చిలో మందిరం కట్టబడబోతుందని చెప్పిన. వాళ్ళిద్దరు లేచారు, మేమే ఆ మందిరం కట్టబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వెంటనే వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిచి ఆయిల్తో వారిని అభిషేకించి వారిని నా పూర్ణ మనసుతో వారిని ఆశీర్వదించి పంపించాను. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మొక్కుబడులు చేసిన వెంటనే చేయాలా, చేయకపోతే అవి అన్ని హాస్పిటల్లో పెట్టడం అవుతుంది డబ్బులు. లూసిఫర్ అంటాడు దేవునికి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వద్దు అని. దేవునికి ఇవ్వకపోతే దేవుని పని ఎలా జరుగుతుంది? దేవునికి ఇవ్వకపోతే దేవుని మందిరాలు ఎలా కట్టబడతాయి? దేవునికి ఇవ్వకపోతే దేవుని సభలు ఏ విధంగా జరుగుతాయి?
దేవునికిస్తే మొక్కుబడులు చెల్లించడం కాదు, చెబితే చేసి తీరాల. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. కృప కలుగును గాక. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువమ్మా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు చదువమ్మా. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌకిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసుడైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా గర్భము తెరవబడడం లేదో. ఎక్కడ మీటింగ్ పెట్టినా డాడీ, నేను గర్భఫలం లేని వాళ్ళు రండి అనగానే 100 మంది వస్తున్నారు. నిజంగా చెప్తున్నా, 100 మంది. తినే మెడిసిన్ని బట్టి, తినే మందులు కొట్టే ఆహారాన్ని బట్టి, ఆ ఆహారం వల్ల చాలా మనుషులలో లోపాలు. ఈరోజు చాలా మందికి పిల్లలు లేరు. ఎలీషా అడుగుతున్నాడు, ఈ బిడ్డ ఇంత ప్రేమిస్తుంది కదా, మన కోసం చక్కని ఇల్లు కట్టించింది, చక్కని మంచము, చక్కని బల్ల, పీట అన్నీ ఏర్పాటు చేసింది. దేవుని కోసము, దేవుని పరిచర్య కోసము, సేవకుని కోసం ఈ బిడ్డ ఇంత చేసింది కాబట్టి మనం ఏదో చేద్దాం. ఆమెనండి, దేవుణ్ణి అడుగుదాం. ఆమెకి ఏది కోదు ఉందో అడుగు అంటే గెహాజీ అంటున్నాడు. ఏమంటున్నాడు? పిల్లలు లేరు, సంతానము లేరు. ఆ బిడ్డను ఆ బిడ్డ వచ్చేసింది. అమ్మా, మరుసటి ఏటా నీ ఓడిలో చక్కని బిడ్డ ఉండబోతుంది. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఖర్చు పెట్టినా పిల్లలు పుట్టడం లేదు, కానీ దేవునికి ఇవ్వడము ద్వారా, దైవ సేవకునికి ఇవ్వడము ద్వారా చక్కని కుమారుణ్ణి పొందుకుంది. కొట్టు గట్టిగా చెప్పలా, కొట్టు కొట్టు కొట్టు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఇచ్చే మనసు అందరికి రాదో. కొంతమందికి ఇదే బతుకు. దీంట్లోనే రావాల్సినది దాగి ఉన్నది. కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇచ్చే దాంట్లోనే రావాల్సింది దాగి ఉన్నదే. ఆమేనండి. నా భార్య విజయవాడ మీటింగ్కి వెళ్ళినాం డాడీ. చిన్న రేకుల షెడ్డులో బ్రతుకుతున్నాం. అప్పుడు తినడానికి గతి లేదు. నా వయసు 24 సంవత్సరాలు. ఇద్దరం వివాహం చేసుకున్నాం. తను లిటిల్ బర్డ్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా వర్క్ చేసి నెలకు 5,000 కట్టి గోల్డ్ చైన్ కొనుక్కుంది. అంటే మెడలో ఏం లేదని. మేము అనాథ పిల్లల ఆశ్రమం నడుపుతూ ఉండేవాళ్ళం. ఒక అన్న కారులో, మాకు ఛార్జీకి డబ్బులు లేక ఆ కారులో మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ సేవకుడు ఇవ్వడం కోసం బోధిస్తున్నాడు. ఇవ్వడం కోసం బోధిస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా జేబులో 10 రూపాయలు కూడా లేదు. ఆ కానుకల బాక్స్ ఇలా పోతుంటే జేబులో చెయ్యి పెట్టినట్టుగా పెట్టి ఇలా తీసి ఇలా చెయ్యి పెట్టిన అంతే. కానీ నేను కానుక వేయలేదు. అది నా బ్రతుకు. నేను పక్కనే కూర్చుండగా నా వైపు ఇట్లా చూసింది నా భార్య. చూసి ఇక నేను ఇలా తిప్పుకున్నా. మరలా నా భార్య మెడలో ఉన్న చైన్ ఇలా తీసి ఇలా వేసేసింది. హల్లెలూయా. ఇలా తీసి ఇలా వేసేసిన తర్వాత
నా పక్కన వాళ్ళు కూర్చున్నారు, నన్ను కారులో తీసుకెళ్ళిన వాళ్ళు. ఛీ, నీకు అసలు సిగ్గులేదురా తేజ, నీ భార్య నీ మాట వినదారా? అంటే నీకంటే ఎక్కువ చదువుకున్నదని పొగరారా ఆమెకి? మీకే గతి లేదు. ఛీ, పోయి గోల్డ్ చైన్ వేసేస్తారేందా? మీకున్నదే దిక్కు అదొకటి. ఎందుకురా స్టైల్, ఎందుకురా మీకు? తిట్టకుండా తిడితే నేను ఒకటే చెప్పిన, దేవుని కోసము చచ్చిపోవడానికే సిద్ధమైనాం. ఆ చైన్ ఎంత? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సూటిపోటి మాటలు అంటుండే, మేమిద్దరం ఒక్క మాట మాట్లాడలే. నా భార్య నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి తెలుసా? ఏమండి, మీకు చెప్పకుండా చైన్ వేసేసినాను, నన్ను క్షమించండి అంటే, అసలు నువ్వు చేసిన పనికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం. గట్టిగా చప్పులు కొట్టాను. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో బైబుల్ పులిపీట్ మీద ఉండి చెప్తున్నాను. ఆ రోజు తర్వాత నేను అనాథ శరణాలయం నడుపుతుంటే సన్న బియ్యము 22 క్వింటాల బియ్యం వచ్చింది. ఆమెనండి. ఒక అట్లా సైకిల్ వచ్చింది. ఆమెనండి. 100 కేజీల పప్పు వచ్చింది. దాని తర్వాతనే కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ వచ్చింది. గట్టిగా చబడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇవ్వడంలోనే దాగి ఉంది. ఇలా మేము ఎంత పరిచర్య చేసినా ప్రతి రూపాయిలో పక్కకు తీస్తాం. ఎందుకంటే సీక్రెట్ మాకు తెలుసు. ఆ సీక్రెట్ మాకు తెలుసు. దేవుని సేవకునికి ఇస్తేనే మనం దీవించబడతాం. దేవుని సేవకునికి ఇవ్వకపోతే మనం దీవించబడలేము. గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఆ అనాథ శరణాలయం నడిపేటప్పుడు మాకు పరిచర్య లేదు. నా పరిచర్య ఏంటి? హైదరాబాద్లో ఒక బ్రాంచ్ అనాథ శరణాలయం, ఖమ్మంలో ఒక బ్రాంచ్, విజయవాడలో ఒక బ్రాంచ్, వైజాగ్లో ఒక బ్రాంచ్. ఇదే నా దర్శనం. నేను చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతికాను. నాకెవ్వరూ లేరు. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అనాథ శరణాలయం ప్రారంభించాను. అమ్మ అనే పేరుకి నేను దూరం అయ్యాను. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోతే మా నాన్నగారు మరొక వివాహం చేసుకుంటే వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అలా ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అనాథగా బ్రతికిన జీవితం. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో సిఓఎం అని ఒక అనాథ శరణాలయంలో, ఆ అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం నా జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు, అమ్మ తేజ ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడని. నా బ్రతుకు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కన్నీరు గార్చామో, ఎంత వేదన పడ్డామో మాకు మా దేవునికే తెలుసు. హల్లెలూయా. ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా ఉన్నాను అంటే కేవలం దేవుని పరిచర్యకిచ్చి నేను దీవించబడ్డాను కాబట్టే మీ అందరి ముందు ఈ విధంగా నన్ను నా దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఒకటే చెప్తాను, ఇస్తేనే మనం దీవించబడతాం. ఇవ్వకపోతే మనం దీవించబడం. ఇస్తేనే దీవించబడతాం. మీరు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా, ఈ మందిరంలో బల్లారాధన ఉందయ్యా, మందిరంలో నేనే భోజనం పెట్టాలా, మందిరంలో మైకులు లేవయ్యా, నేనే స్పాన్సర్ చేయాలి. అయ్యా, నా సేవకుడికి నా సేవకురాలికి నేనే బట్టలు పెట్టాలయ్యా. ఆమేనండి. అసలు మేము బట్టలు కొనడం ఎప్పుడో మర్చిపోయినాం. ఇద్దరం ఎప్పుడో మర్చిపోయినాం. ఇలాంటి సేవకులు, మీలాంటి చెల్లెళ్ళే మాకు బట్టలు ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకని విషయం తెలుసా? అక్కడ ఎలీషా కోసం పోలే. ఎలీషా పోతేనే, ఎలీషా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం తింటేనే
ఆ చెల్లి గర్భము తెరవబడుతుంది. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కదా, ఆయన సజీవుడు. కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరములో భయము భక్తితో మనం ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి. పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరినమ్మా చెప్పు, ఎవరిని? పిల్లలను, పెద్దలను, తన యందు భయభక్తులు కలిగిన వారిని. చెప్పండమ్మా, ఎవరిని? ఎవరిని? భయభక్తులు కలిగిన వారిని. కొంతమంది ఉంటారండి, తల్లిదండ్రుల భయం ఉండదు, సేవకుడి భయం ఉండదు, దేవుని భయం ఉండదు, ఎవరిని పడితే వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఎందుకు? దేవుడు భయము లేదు, తల్లిదండ్రుల భయము లేదు. ఉంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలి, లేదా దేవుని భయమైన ఉండాలి. ఇవి రెండు లేని వారు ఎలా తయారవుతారు చెప్పండి? ఎలా తయారవుతారు? సెంట్రల్ జైల్లో వెళ్ళి కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుడి దగ్గర భయముతో భక్తితో పరిచర్య చేయాలి. ఆమేనండి, ఆమేనండి. ఈ మందిరంలో ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? ఏం చేస్తారమ్మా మీరు పరిచర్య? ఏం చేస్తారు? ఇంకా మందిరం ఎవరు తుడిచేది? మందిరం తుడిచే పరిచర్య ఎవరిది? బాత్రూమ్లు కడిగే పరిచర్య ఎవరిది? సమర్పించుకోవాలా. నాది బాత్రూమ్లు కడిగే పరిచర్య, నాది మందిరం తుడిచే పరిచర్య, నాది చైర్స్ వేసే పరిచర్య, సౌండ్ పెట్టే పరిచర్య. పరిచర్యలో సమర్పించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా సేవకుడు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. ఆమేన్. సమర్పించుకున్నాను, సేవకుడితో ఉంటాను. ఏలియా దగ్గర ఎవరున్నారు? ఎలీషా. ఎవరున్నారమ్మా? ఎలీషా. ఏలియా వెళ్ళిపోతున్నాడు. రండి. ఏలియా దగ్గర ఎవరున్నారా? నువ్వు ఇక్కడ నిల్చో, నువ్వు అక్కడ మోకరించు, నిలువు మొక్కలై ఇటు తిరుగు. ఈయన ఎవరు? ఏలియా. ఆయన ఎవరు? ఎలీషా. ఎలీషా ఏమంటున్నాడు ఇక్కడ? ఏలియా ఏమంటున్నాడు తెలుసా? అరే నాన్న, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర నమ్మకంగా పరిచర్య చేసావు, నీకేం కావాలో చెప్పు బిడ్డ, నీకు నేను ఇచ్చేసి వెళ్ళిపోతా అంటున్నాడు. అయితే ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారో, నీ మీద ఉన్న అభిషేకం కంటే నా మీద 2 పాలుగా రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పడానికి దమ్ము కావాలా? ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలా? ఎవరు పడితే వాళ్ళు ఆ అభిషేకం అడగలేరు. అవునా? అయ్యగారు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే బయటికి వెళ్ళిపోయి ఏసన్న గారు వేస్ట్, అమ్మ తేజ గారు వేస్ట్, ఈ బిషప్ డాడీ వేస్ట్, ఈ స్టీవెన్ అయ్య గారు వేస్ట్, వీళ్ళకి అడిగే దమ్ముంటుందా? అయ్యగారు 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసి అదిగో వస్తున్నా, ఇదిగో వస్తున్నా అని చెప్పే తల్లులకు, బిడ్డలకు ఉంటుందా దమ్ము? ఎవరికి ఉంటుందా దమ్ము? సేవకుడికి కన్నీళ్ళు వస్తే కన్నీరు తుడిచే వారికి ఉంటుందా దమ్ము?
సేవకుడికి గాయమైతే ఆయింట్మెంట్ లాగా మారే ఒక బిడ్డకుంటది. సేవకుడు ఏడిస్తే గుండెలు పగిలేలాగా బాధపడే వారికి ఉంటది ఆ దమ్ము. ఎవరికి పడితే వారికి ఆ దమ్ముండదు. నువ్వులే, వెళ్ళిపో, నువ్వెవరు? గట్టిగా చెప్పు. ఎలీషా ఇక్కడికి వచ్చాయి, ఇట్రారా, అడి తిరుగు. ఎలీషా దగ్గర ఎవరున్నారు? మోకరించు. ఎలీషా దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు ఈయన ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఎన్ని వంతులుగా దీవించబడ్డాడు? డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఎస్, ఈయన ఎవరు? ఎలీషా. ఎలీషా దగ్గర నుంచి ఈయన ఎంత అడగాల? 4 వంతులు అడగాల. కానీ వీడిలో దమ్ముందా? ఎవడీడు? పాస్టర్లను తిట్టే అభిషేకం, పాస్టర్లను విమర్శించే అభిషేకం, స్వస్థతలు లేవనే అభిషేకం, పక్క నుండి గోతులు తీసే అభిషేకం, ప్రేమిస్తున్నట్టుగా నటించి హక్ చేసుకొని అవతలకి వెళ్ళిపోయిన తర్వాత తిట్టే అభిషేకం. ఇదేం అభిషేకం? ఈ అభిషేకం కలిగి ఉంటే దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? గెహాజీ అడగగలడా ఎలీషా దగ్గర నుంచి? ఎలీషా గారు, మీరు ఏలియా దగ్గర నుంచి ఏ అభిషేకం అయితే, ఆమేన్, ఎలీషా దగ్గర నుంచి మీరు ఏ అభిషేకం అయితే, ఏలియా దగ్గర నుంచి ఏ అభిషేకం అయితే పొందుకున్నారో ఆ అభిషేకం 4 వంతులుగా నా మీదకి రిలీజ్ అయ్యి అని అడగగలడా? దమ్ము లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోబెట్ట. ఒక పాస్టర్ని తిట్టి దేవుని పాదాలు పట్టుకోగలుగుతావా డాడీ? ఒక పాస్టర్ని ఎట్లా పడితే అట్లా తిట్టి పోయి ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావా? చెప్పాలా? పట్టుకుంటావా? ఇంటి దగ్గర ఎవరినో తిట్టి మందిరానికి వచ్చి యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అంటే కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? కుదరదు. లెగాలి, ఏలియా ఎలీషాలు లెగాలి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నూతనమైన మందిరములో నూతన బలముతో మనము నింపబడాలి. ఈరోజు ఏదో మందిరానికి వచ్చామంటే వచ్చాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం. నో, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అందరూ మండాల్సిన పని లేదు, ఒక్కరు మండినా చాలు. ఆమేనండి. ఒక్క ఏలియా మండినా చాలు. ఏలియా ద్వారా ఎలీషా మండుతాడు. ఆమేనండి. మొర్దుకై ద్వారా ఎస్తేరు మండుతుంది. ఆమేన్. ఇదిగో ఎలాంటి క్రైస్తవులుగా మీరు లెగాలి తెలుసా? ఆదివారం మందిరానికి వచ్చి ఆ 12 గంటలకు 1 గంటకి వెళ్ళి తిని పడుకునే క్రైస్తవులతో. ఆమేన్. ఎంతసేపు అంటే అంతసేపు మందిరంలో గంటలుగా, ఇంట్లో కంటే మందిరంలో ఎక్కువగా ఉండే బిడ్డలుగా, ఇంట్లో కంటే సేవకుడు చెయ్యి పట్టుకొని నడిచే బిడ్డలుగా మీరు లెగుదురుగాక. ఆమేన్. అప్పుడే దైవ సేవకులు ఇక్కడికి రాగానే ప్రవచించారు. తెలుసా? మేడ గదిలో ఉన్న అభిషేకము పొందాలంటే అభిషేకం అందరి మీద దిగరాదు. ఆమేన్. నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పేవాడు. ఏంటి తెలుసా? అరే బిడ్డ, ఇదంతా తెల్ల కాగితం లాగా ఉండాలిరా, మచ్చలు పొరలు ఉండకూడదురా బిడ్డ. ఎవరు నిన్ను ఆ తు అన్న తుడుచుకో బిడ్డ, ఎవరు నిన్ను ఛీ అన్న తుడుచుకో బిడ్డ. ఎవరు మచ్చలు పొరలు గీతలు కలిగి ఉన్న హృదయంలో, నీ హృదయములో ఒక్క మచ్చ ఉండకూడదు. నీ హృదయంలో ఒక్క మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. అలా ఉండు. రేపటి తరం నీదే. కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా.
ఏలియా గురించి వింటున్నాం, ఎలీషా గురించి వింటున్నాం, దానియేలు గురించి వింటున్నాం, ఎస్తేరు గురించి వింటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో ఈ మందిరంలో నుంచే ఏలియాలు ఎలీషాలు లెగుదురుగాక, లెగుదురుగాక. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. ఇదిగో ఇదిగో ఈ మందిరానికి వచ్చిననేమో నూతన బలముతో, నూతన శక్తితో నింపబడాలి. నీ కాందాల రబా షకే దియాల రబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జీసస్ 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 Jesus, 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 Hallelujah, Jesus, 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 Hallelujah. అరే బ్రతికితే ఏలియా ఎలీషాలా బతికి చచ్చిపోవాలి. ఆమేన్. అరే బతికితే షడ్రక్ మెషక్ అబేద్నగో వలె పరిచర్య చేసి చావాలి. ఆమేన్. దావీదును వెనక్కి లాగారు. నువ్వు పొట్టోడివిరా, నువ్వు చంపేస్తావురా, రాయ్ నిన్ను చంపేస్తారా. ఎవరు చంపేది? ఎవరిని చంపేది? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను చంపుతుంటే చూస్తూ ఊనుకునే దేవుడు కాదు. నీ దేవుడు నిద్రపోతున్న దేవుడు కాదు. ఆయన యూదా గోత్రపు సింహమైన దేవుడు. కొట్టు హల్లెలూయా. ఇదిగో ఇదిగో నీ పరిచర్య చుట్టూ నేను ప్రవచిస్తున్నాను. రికాందాల రబా షకే దియాల రబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవడు 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 పడగొట్ట జాలరి ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నీ పరిచర్య చుట్టూ నియమించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటుక గోడలు కాదు, మట్టి గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు, ఇత్తడి ప్రాకారములను, ఇత్తడి ప్రాకారములు నా దేవుడి పరిచర్య చుట్టూ నియమించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకో, పొందుకో. ఓ జీసస్. హల్లెలూయా. ఇటుక గోడలు కట్టినా కూలగొట్టొచ్చేమో, సిమెంట్ గోడలు కట్టినా కూలగొట్టొచ్చేమో, సున్నము గోడలు కట్టినా కూలగొట్టొచ్చేమో. ఇదిగో నా దేవుడు చెబుతున్నాడు, ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నిర్మించబోతున్నాడు. హల్లెలూయా. 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 కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. సార్ నాకు భయం లేదు, ఆమేనండి. ఎంతమంది వచ్చా? హల్లెలూయా. డాడీ ఇక్కడ కూర్చున్నాడు, కూర్చో డాడీ, ఇక్కడికి వచ్చాడు. నాలాంటోడు ఎవడో వస్తాడు. డాడీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఏ హమారా సీట్ హే, తుమ్ముటో తుమ్ముటో అని లేపుతాడు ఈయన. ఈ డాడీ అంటాడు, హమారా రిజర్వేషన్ होगा भैया, తుమారా టికెట్ బతావ్ అంటే వీడి దగ్గర టికెట్ ఉండదు. అంత గట్టిగా కూర్చున్నాడంటే ఈయన రిజర్వేషన్ అయిపోయింది. ఆమెనండి. ఈయన అంత మంచి సీట్లు ఈయన కూర్చుంటాడో, అంత తెల్ల బట్టలు వేసుకున్నాడు. మో ఈయన లేపేయాలా లేపేయాలా అని ఏ ఉంటా అంటాడు. అటు నుంచి నల్ల డ్రెస్ వేసుకొని వస్తాడు ఆయన. ఆయన పేరేంటి? టీసీ వచ్చేస్తాడు. टीसी आओ, तुम्हारा टिकट बताओ, बोलो. हाँ फोन माइक दे दो ना एक बार. हाँ मेरे फोन में देखो साहब, उधर ही है. ఓకే సార్, రైట్. ఆ సీట్ అయింది నీది కాదు, నువ్వు వెళ్ళు అను. ఆ సీట్ అయినది నీది కాదు, వెళ్ళు.
ఎవరిది సీట్? ఎవరిది? నీకు రిజర్వేషన్ అయిందని నీకు తెలుసు. ఆమెనండి, నీకు రిజర్వేషన్ అయిందని నీకు తెలుసు. ఎంతమంది లేపాలని ప్రయత్నం చేసినా రిజర్వేషన్ హోగయా. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. యేసన్న గారిని లేకుండా చేయాలనుకుంటే నువ్వు దేవుణ్ణి లేకుండా చేయాలి ఫస్ట్. యేసన్న గారు నడిచేది యేసన్న గారు నడిచేది యేసన్న గారి పని కాదా? అమ్మ తేజ గారిని లేకుండా చేయాలా? అమ్మ తేజ గారి పరిచర్య లేకుండా చేయాలా? నీ వల్ల అవుతుందా? అరే, అమ్మ తేజని పిలిచింది, యేసన్న గారిని పిలిచింది. యుధా గోత్రపు సింహం. కొట్టు గట్టిగా చెప్పండి. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే ఆగిపోయే పరిచర్య కాదా జీసస్. హల్లెలూయా. ఎంతమంది ఇట్లా నవ్వుకుంటూ చూసినా, ఇట్లా చూసినా మమ్మల్ని పిలిచింది ఎవరో మాకు తెలుసు. ఆమేన్, ఆమేన్. ఆ పిలుపులో ఎంత పవర్ ఉందో మాకు తెలుసు. ఆమేన్. ఆ పిలుపు. ఆమేన్. yes. యేసన్న గారిని పిలిచిన దేవుడు, పాల్ దినకరం గారిని పిలిచిన దేవుడు, పాలి అంగిచో గారిని పిలిచిన దేవుడు, రాజబాబా గారిని పిలిచిన దేవుడు అమ్మ తేజను పిలిచాడు. ఆమేన్. యేసన్న గారిని పిలిచాడు. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. చవడు. థ్యాంక్ యూ లార్డ్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరించును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని ఏమని వివరింతునో. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. దమ్ము కావాలా? ఒక్క దగ్గర ఖాళీ చేయించారు, ఇంకొక దగ్గర ఖాళీ చేయించారు. ఇక చాలు అనుకోలేదు ఆయన. ఆమేనండి. చావైనైనా చస్తాం, విమర్శలకు భయపడం. yes. చావైనైనా చస్తాం, దేవుడిచ్చిన వరాన్ని వదులుకోం. ఆమేనండి. ఆమేన్. 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 ఆమేనండి. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. నన్ను చూసి చాలా మంది అంటారు, అమ్మ తేజయ్య గారు భయపడతాడు. అసలు అమ్మ తేజయ్య గారు ఎవరు తెలుసా మీకు? అమ్మ తేజయ్య గారు ఒక నక్సలైట్. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో నక్సలైట్గా పనిచేసి కన్ను పట్టుకొని తిరిగిన జీవితం నాదే.
సారవంతమైన తెలంగాణ భూముల్లో వెదజలిన నక్సల్బరి విత్తనాలం మేము. ఓ ప్రభాత వసంతాన ప్రపంచమంతా మొలకెత్తుతామని. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది మన బలగం. భూమి తల్లి పుత్రులారా, శ్రమజీవులే తుది విజయం అంటూ పోరాటము చేసి అనేక మంది నేల కొరిగిన, అనేక మంది తుపాకులతో నేల కొరిగిన, జై జై అని కొట్టుకుంటూ ముందుకు నడిచిన జీవితం నా జీవితం. అనేక మందిని చెట్టుకు కట్టేసి కొట్టిన జీవితం నాదే. అలాంటిది అమ్మ తేజ భయపడతాడా? అమ్మ తేజ భయపడతాడా? అరే, ఎర్ర జెండా కోసమే ప్రాణాలకు తెగించి తిరిగిన నేను, జీవము కలిగిన దేవుని బైబుల్ పట్టుకున్న నేను భయపడతానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ రోజు ఎవరు కనపడ్డా చంపలు కొట్టేటోండి నేను. యేసయ్య చేతులు కట్టేశాడా? అమ్మ తేజలో కనపడొద్దు. యేసయ్య నాలో ఉండాలి అంటే ఇలా ఉండాలి. యేసయ్య నాలో బ్రతకాలి అంటే ఎవరెన్ని మాట్లాడునా ఇలా ఉండాలి. అప్పుడప్పుడు యేసయ్య అంట, ఏయ్ బిడ్డ కూర్చో అంటాడు యేసయ్య. నువ్వు మాట్లాడకు, కూర్చో బిడ్డ అంటాడు ఆయన. ఎన్నిసార్లు అసెంబ్లీ ముట్టడి చేసినామో. రేణుకా చౌదరి ఎంపీ ఉన్నప్పుడు ఇల్లందు మండలం రుంపేడులో ఉన్నటువంటి బాలికల ఆశ్రమ పాఠశాలలో మంచినీటి సమస్య పరిష్కరించాలని లోపటి నుంచి, అడవిలో నుంచి నన్ను బయటికి పంపించారు. నువ్వు వినతి పత్రం ఇవ్వాలని. పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పిల్లలతో నేను కూడా కలిసి వినతి పత్రం తీసుకొని అందరినీ లాఠీ చార్జ్ చేస్తాంటే ఆ గేటు దూకి పోలీసు వాళ్ళు ఇక్కడ కొడితే రక్తం ఇలా కారుతున్నా కానీ రేణుకా చౌదరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చిన జీవితం నా జీవితం. రేణుకా చౌదరి ఏంటి ఏంటి బ్లడ్, ఈ బ్లడ్ ఏంటి, బ్లడ్ ఏంటి? మేడం, స్టూడెంట్స్ కోసం మంచినీటి సమస్యను మీరు పరిష్కరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి వీళ్ళకి యుద్ధాన్ని నేర్పించిన దేవుడు చిన్నప్పుడే నాకు నేర్పించేశాడు. భయపడే రకమా? మనలో పారే రక్తం మామూలు రక్తం కాదు. అది షడ్రక్ మెషక్ అబెద్నగోల వంశం మన వంశం. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ భాష అందరికి అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేనండి. కృప కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆగడానికి వీల్లేదు. ఆమేనండి. ఏసన్న గారు ఆగడానికి వీల్లేదు. మా ప్రార్థన మీతో ఉంటుంది. మా ప్రార్థన మీతో ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది. మీరు నిలబడండి అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేనండి. మనతో దేవుడు ఉండడని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నేను ఇల్లందులో పోయి మీటింగ్ పెట్టిన. ఇల్లందులో పోయి మీటింగ్ పెడితే ఇల్లందులో పాస్టర్స్ అందరు కలిసి ఏయ్ నువ్వు ఇక్కడ పెట్టొద్దు అన్నారు. నీ ఇల్లందులో పుట్టి పెరిగినోడిని నన్ను పెట్టొద్దు అంటారేంటి? ఓ చాలా చేశారు. కానీ ఇల్లందులో పెట్టకుండా చేశారు, హైదరాబాద్లో పెట్టకుండా చేస్తారా? చెప్పండి. ఇప్పుడు నేను పోయి బెంగళూరులో పెడుతున్నా మీటింగ్స్. ఆమెనానండి. పోయి మొన్న కర్ణాటక రాయచూరులో పెట్టిన. ఆమెనానండి. పోయి నేను బీదర్లో పెట్టా. ఆమెనానండి. ఛత్తీస్గఢ్లో పెట్టా. ఆమెనానండి. ఆల్రెడీ రిజర్వేషన్ హో గయా. ఆమెనానండి. రిజర్వేషన్ అయిపోయిన తర్వాత ఏనుగు వెళుతుంటే కుక్కలు ఎన్నో మరుగుతాయి. వాటిని పట్టించుకోవద్దు. గురు యొద్దకే మనం పరిగెత్తాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. మన పిలుపు వైపే మనం చూడాలి. పిలుపు వైపే చూడాలి. నీకు వాగ్దానం ఇచ్చాడు.
దోణిలో ప్రయాణం చేస్తున్న శిష్యులకు వాగ్దానం ఇచ్చాడు, మనం అద్దరికి వెళ్ళబోతున్నామని. ఆమేన్ ఆమేన్. గాలి తుఫానును చూసి వాళ్ళు భయపడ్డారు. దేవుడు చెప్పాడు, మీకు నేను వాగ్దానం ఇచ్చాను కదా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆమేన్. రెంటుకు భయపడకు, దేనికి భయపడకు, నిన్ను పిలిచిన దేవుడను నేనే ప్రజలను నడిపించబోతున్నాను. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నడిపించబోతున్నాడు. ఆమేన్. నేను ఒకటే నమ్ముతా, నేనొక్కడిని ఎక్కడికి వెళ్ళను, నాతో పాటు యూదా గోత్రపు సింహం వచ్చేస్తాడు అంతే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమెన్ అనండి, ఆమెన్. 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం పెట్టాడు డాడీ. ఇప్పుడు నా వయసు 32. ఈ 32 సంవత్సరాలలో ఒక్కసారి నా ప్రస్థానం చూడాలి మీరు. ఖమ్మంలో ఒక మందిరం, అటు సంపత్ నగర్లో ఒక మందిరం, ఇక్కడ బ్రాంచ్ చర్చి, అంతా నా వల్ల అవుతుందా? నేను ఎవరిని డాడీ? అడుక్కు తిన్నోని డాడీ. ఒక అనాథని దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుందో నా జీవితం చూస్తే తెలుస్తుంది. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు అని చెప్పే వారి మాటలు మీరు నమ్మొద్దు. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, నా దేవుడు సమాధిని గెలిచిన దేవుడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 కృప కలుగునుగా, ఆమేన్ కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. స్వస్థతలు లేవా? ఉన్నాయా లేవా? స్వస్థతలు లేవా డాడీ? హోసన్నా మందిర్, హోసన్నా మినిస్ట్రీస్ ఎలా ప్రారంభమైంది? రక్తం కక్కుకొని చచ్చిపోతా ఉన్నాడు. ఎవరు? ఏసన్న గారు. రక్తం కక్కుకొని చచ్చిపోతా ఉంటే దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఒక స్వస్థతలో నుంచి కాదా ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ ప్రారంభమైంది? ఇవాళ స్వస్థతలు లేవు అంటే హోసన్నా మినిస్ట్రీసే లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? 5వ తరగతి 7వ తరగతి చదివిన ఏసన్న గారిని దేవుడు పట్టుకున్నాడు. ఆమెనండి, దేవుడు పట్టుకున్నాడు. అన్నం కోసం వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరిగాడు. అలాంటి వ్యక్తి 25 లక్షల మందికి భోజనం పెట్టాడు. కొట్టు గట్టిగా జబలో హల్లెలూయా. అదే పేరుని నామకరణం చేసుకున్న నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలను నా దేవుడు చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. యేసు నామములో. అన్నం లేదు యేసయ్యా అన్న నేను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఏంటి తెలుసా? నీ ప్రాంగణంలో గంజి ఏరులై పారుతాయి. ఆమేన్ ఆమేనండి. గంజి ఏరులై పారుతాయి అన్నాడు దేవుడు. ఆమేన్. అదే వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. ఈ మందిరంలో ఎవరు అడుగు పెట్టినా ఉట్టి చేతులతో వెళ్ళదు, భోజనం చేసి వెలుదురు గాక. అటువంటి కృప ఈ మందిరానికి ఉండును గాక, అటువంటి కృప ఈ సంఘానికి ఉండును గాక. యేసు పరిశుద్ధ నామములో ఈ సంఘము తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి విస్తరించబడును గాక. ఆమేనండి. ఆమేన్. మందిరములో దీన మనసు కలిగి ఉండాలి. 2వ దినవృత్తాంతంలో 6:13 లాస్ట్ వచనం చదువు చిన్న. తను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందించి దాని మీద నిలిచి ఉండుడి. సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేలులందరి ఎదుటను మోకాల్లోని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. ఎవరైనా నార్మల్ టీచరా లేకపోతే అడుక్కు తినే వ్యక్తా? ఎవరమ్మా మందిరములో నిలువు మోకాలేసి ప్రార్థన చేసేది? ఎవరు? రాజు. డిగ్రీ చదవగానే ఇలా, కొంచెం జాబ్ రాగానే ఇలా, చిన్న ఒక 50 మంది సంఘస్థులు రాగానే వెంటనే సూటు బూటు కోటు.
హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ హోదా చర్చి బయట, నీ హోదా చెప్పులు ఎక్కడైతే ఇప్పుతావో అక్కడే నీ హోదా బయటికి పెట్టేసేసి మందిరానికి రావాలి. ఆమేన్. అలా గనక నువ్వు వస్తే నీ కన్నీటి ప్రార్థనను నా దేవుడు ఆలకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఆమేన్, ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోజు నేనేం ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన వెహికల్స్ని బట్టి కానీ, నువ్వు నాకు ఇచ్చిన సంఘాలను బట్టి కానీ, నువ్వు నాకు ఇచ్చిన మెటీరియల్ని బట్టి కానీ, నువ్వు ఇచ్చిన నా బిల్డింగ్స్ని బట్టి కానీ, దేనిని బట్టి నాకు గర్వం రాకూడదయ్యా. అయ్యా, ఈరోజు జరిగిన సభ ద్వారా దేని ద్వారా అయినా నేనేమైనా గర్వపడుంటే నన్ను క్షమించు ప్రభువా. ప్రతిరోజు ప్రార్థన ఇదే, నన్ను క్షమించు ప్రభువా, క్షమించు క్షమించు క్షమించు. హల్లెలూయా. హల్లెలూయా. గర్వం నాశనానికి దారితీస్తుంది. పడిపోవడానికి ముందు నాశనం నడుస్తుంది, గర్వం నడుస్తుంది. ఈరోజు మందిరానికి వచ్చిన మనము దీన మనసుతో రావాలి. ఆమేన్. పసిబిడ్డ ఏ విధంగా అయితే తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడో ఆ విధంగా గనుక నువ్వు ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని మమ్మీ మమ్మీ నాకు పాలు కావాలి మమ్మీ అని ఏ విధంగా ఏడవగలుగుతావో, నువ్వు గనుక ఏడవగలిగితే నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. అమ్మా, నా జీవితం దేనికి పనికిరాని జీవితం, అనాథ జీవితం, ఒంటరిగా బ్రతికిన జీవితం. నా బాబాయిలు, నా పిన్నిలు అందరూ కూడా చీపో చీపో అన్నారు. ఒకానొక దినం అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్తే వాడు ఉంటే నేను ఉండను అని మా పిన్ని చెబితే, మా పిన్ని మాటలు విని మా నాన్నగారు ఇట్లా ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో కొడుతూ ఉంటే ఊరోళ్ళందరూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దళ కమాండర్ అప్పుడు మదన్న ఉండే, ఇప్పుడు బయట తిరుగుతున్నాడు అన్న. మదన్న వచ్చి మా నాన్నగారిని కొట్టి నన్ను అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అడవిలో చెప్పులు లేకుండా నడుస్తుంటే ఏడుస్తూ ఉండేవాడిని. యాక్చువల్గా ఇప్పటికి కూడా తెలియదు నాకు మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, అమ్మ గోరుమెద్ద ఎలా ఉంటుందో నాకు తెలియదు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. అలా అమ్మను తలుచుకొని ఏడుస్తుంటే ఏంటి నా జీవితం అడవి పాలైపోయింది, ఏంటి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నగారిని చంపాలనుకొని ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకి చిన్నగా వెపన్ తీసుకొని నడిచి పారిపోతూ ఉంటే ఆకుల సౌండ్కి అన్నలు లెగిసి నన్ను పట్టుకోవడానికి పరిగెత్తారు. చాలా దూరం వరకు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను పట్టుకున్నారు. అన్న మీ కాళ్ళు పట్టుకుంటా అన్న, ఒక్క బుల్లెట్ అన్నా, మా నాన్నగారిని చంపేయాలన్నా, నా జీవితాన్ని నాశనం చేశాడన్నా, ప్లీజ్ అన్నా మా నాన్నగారిని చంపేయాలన్నా అని చెప్పి కసితో వెళితే లేదు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని నా 2 చేతులు కట్టేసి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. మా నాన్నని చంపాలని ప్రయత్నం చేసిన నేను, అలాంటి జీవితాన్ని దేవుడు సువర్ణముగా మార్చేసినాడు. ఆమేన్. సేవ నా సాక్ష్యం చూడాలంటే మీరు పాస్టర్ అమ్మతేజ్ అనే యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఈరోజు ఎంఎల్ పార్టీలో లోపల నుంచి బయటకు వచ్చా. ఒకసారి మా ఇల్లు ఎలా ఉందని చూద్దాం అనుకుంటే మా ఇంటికి మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ వస్తే అన్నం పెట్టింది నాకు. అన్నం ఇలా తింటుంటే మట్టి ఇలా తీసుకొచ్చి ఇలా వేసేసింది మా చిన్నమ్మ. అన్నం అక్కడ పడేసి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయినా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? ఈరోజు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారికి అన్నీ నేనే చూసుకున్నా. పరిచర్యలోకి వచ్చాక మా చిన్నమ్మ నా దగ్గరికి వస్తుంది. మా నాన్న చనిపోయిన తర్వాత చక్కని గృహము ఇప్పుడు మా చిన్నమ్మకు నేను కట్టిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం రోజుల్లోనే ఆ ఇల్లు ఓపెనింగ్ ఉంది. ఆమేనండి. ఇవాళ నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా బిడ్డ అంటుంది మా చిన్నమ్మ. ఈ ప్రేమ ఎక్కడిదంటే నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కృప కలుగును గాక. నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను తల్లి. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు,
యేసయ్య కోసం బ్రతకాలి, సేవకుడికి అండగా నిలబడాలి. ఈ అభిషేకం అంతా ఎక్కడిదంటే, నా సేవకునికి నేను కాళ్ళు ఒత్తేవాడిని, నా సేవకులు పాదాలు కడిగేవాడిని, నా సేవకులు అలసిపోయి వస్తే పాదాలు పట్టేవాడిని, వేడి నీళ్ళు కలిపేవాడిని, మందిరం తుడిచేవాడిని. నేను నా సేవకునికి నేను పరిచర్య చేశాను కాబట్టి ఈ అభిషేకము ఇదంతా కూడా, ఈ పరిచర్య అంతా కూడా మీరు కూడా పరిచర్య చేయండి. సంఘములో నమ్మకముగా ఉండండి. ఈ పరిచర్యలో సేవకునికి నమ్మకముగా నిలబడితే పరిచర్య పూత పడుతుంది, పరిచర్య పూత పడుతుంది, పరిచర్య పూత పడుతుంది. పరిచర్యలో కాపరి గొర్రెల్ని కనడు, గొర్రెలే గొర్రెల్ని కనాలి, గొర్రెలే గొర్రెలు కనాలి. ఈ తొట్టి నింపబడాలి అంటే గొర్రెలే నింపాలి. సేవకుడు ఉపవాసంలో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు. ఎక్కడ ఎవరు కనపడ్డా వాళ్ళకు సువార్త చెప్పండి. ఆమేనండి, ఆమేనండి. ఈ మందిరము వచ్చే సంవత్సరం నాటికి నింపబడును గాక, నింపబడును గాక. దేవుని కొరకు రోషము కలిగి నిలబడుదురు గాక. మీ పిల్లలు ఉంటే ప్రార్థన చేయండి. అయ్యా నా కుమారుడు కాంగో కొట్టాలా, సౌండ్ పెట్టాలా, అయ్యా నా పిల్లలకు నీ పరిచర్యకి ఇస్తాను ప్రభు. రీసెంట్గా ఇద్దరు పిల్లలు ఎస్ఐ జాబ్ కొట్టారు. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? నేను కీబోర్డ్ కొట్టేవాడిని, నా తమ్ముడు ఫ్యాడ్ కొట్టేవాడు, మా మమ్మీ మందిరం తుడిచేది. ఆ పరిచర్యలో నుంచి మేమిద్దరం ఎస్ఐలుగా లెగిసాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, కృప కలుగును గాక. పరిచర్య చేద్దాం. కింద తమ్ముడు ఉన్నాడు, చిన్న సుతారి మేస్త్రి వాడు. నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తాడు, పరిచర్య చేస్తూనే ఉంటాడు, కూలోళ్ళని పెట్టి వచ్చేస్తాడు. చిన్న సుతారి మేస్త్రి. ఈరోజు పోయిన సంవత్సరము కొన్ని లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు, ఈ సంవత్సరం కొన్ని లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. బిజీ అయిపోయినాడండి. వాడు నాతోనే ఉంటాడు, జనాలకు పిచ్చిలేస్తుంది. ఏంటి తెలుసా, ఏంటి ఆశీర్వాదం అంటే, సేవకుని పక్కన ఉంటే అభిషేకం వేరే ఉంటుంది. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, కృప కలుగును గాక. అందరూ అనుకుంటారు వాడికి ఏదో నేను ఇచ్చినట్టు. లేదు, వాడే పోడియం కొనిచ్చాడు. మొన్న పోస్టర్లు కొట్టిస్తారు, నెలకు వాడు దశమ భాగం ఇస్తాడు. ఆమేన్, దేవునికి ఇవ్వడంలోనే రావాల్సింది ఆగింది. ఆమేన్. సమయం లేదు. ఇదిగోండి, బాత్రూంలో జారిపడి చనిపోతున్నాం, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఏ సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడద్దు. తీర్పు తీర్చేది మనం కాదు, దేవుడు. తీర్పు తీర్చేది మనం కాదు, దేవుడు. ఎవ్వరి గురించి మనం చెడుగా మాట్లాడద్దు. ఇక్కడ తెల్ల కాగితం వలె ఉండాలి. ఆ తెల్ల కాగితమే దేవునికి ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను నిలబడతాను పరిచర్య కొరకు అన్నవారు లేచి నిలబడండి, లేచి నిలబడండి. నేను పరిచర్య కోసం నిలబడతానయ్యా. అయ్యా నేను ఈ మందిరంలో నా సేవకుని కొరకు నిలబడతానయ్యా. నేను సేవకుని కొరకు నిలబడతానయ్యా. అయ్యా నన్ను వాడుకోండి ప్రభు, నన్ను లేవనెత్తండి ప్రభు. అయ్యా నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదయ్యా, పరిచర్య చేస్తాను ప్రభు. పరిచర్య చేసే బిడ్డగా నన్ను లేవనెత్తండి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, 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 మహోన్నతుడా. అయ్యా నీ కోసం నిలబడతానయ్యా, పరిచర్య కోసం నిలబడతానయ్యా. అయ్యా ఇన్ని రోజులు నీ పని చేయలేకపోయినానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నన్ను లేవనెత్తు ప్రభు, నన్ను వాడుకోండి. ప్రేయర్లో ఉండండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కన్నీరు గార్చండి. ఓ
ఒకటి గమనించండి, సముద్రంలో నీటి బిందువు నువ్వు, సముద్రంలో నీటి బిందువు, ఆ నీటి బిందువుగా పెద్ద పెద్ద సంఘాలు ఉన్న దాంట్లో ఆ నీటి బిందువుకి విలువ లేదో, ఇక్కడ నిలబడు. గ్లాసుడ్ వాటర్లో ఒక నీటి బిందువుకి విలువ ఉంటుంది. నువ్వు నిలబడి ఇక్కడ వాడబడు. అవకాశం లేని దగ్గర ఎందుకు, ఇక్కడ వాడబడు. లే, రోషం కలిగి లే. ఒక దానియేలు వలె, ఒక ఎలీషా వలె, ఒక ఏలియా వలె లే. అయ్యా నేను పరిచర్య చేస్తానయ్యా. ఒక షునేమి స్త్రీ వలె నన్ను లేవనెత్తయ్యా. నేను వాడబడాలయ్యా, నేను వాడబడాలయ్యా. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదయ్యా. నన్ను లేవనెత్తండయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను నా సేవకునికి నేను అండగా నిలబడతాను. ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకోండి. అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తీర్మానం తీసుకున్న వారు చేతులు లేవుదాం. అయ్యా ఈ పరిచర్యలో వాడబడతానయ్యా, ఈ పరిచర్యలో నేను వాడబడతానయ్యా. నన్ను వాడుకో ప్రభువా. అయ్యా వాడిపోకముందే మమ్మల్ని వాడుకోండి అయ్యా, మమ్మల్ని వాడుకో ప్రభువా. మమ్మల్ని లేవనెత్తు ప్రభువా. వాడిపోకముందే నన్ను వాడుకో. ఎందుకు ఏడుస్తున్నామా, ఎందుకు ఏడుస్తున్నావు? నిలబడతావా పరిచర్యలో? చెప్పమ్మా. అమ్మా నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో, మైక్ పట్టుకో అమ్మా. వచ్చేయి నాన్న. నిలబడతావా పరిచర్య కోసం? నిలబడతాను. ఏం చేస్తావు పరిచర్యలో? చెప్పు నాన్న, పరిచర్యలో ఏం చేస్తావు చెప్పు. ఏం పని ఇచ్చినా చేస్తావా? చేస్తాను. చేస్తావా? ఏమనిపిస్తుంది ఈరోజు నీకు? ఒక తీర్మానం తీసుకుంటున్నావు దేవుని కోసం బ్రతకాలని? తీసుకుంటున్నాను. ఎస్. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నెక్స్ట్ వన్ అమ్మా చెప్పమ్మా, నీకేమనిపిస్తుంది ఈరోజు? నిలబడతావా దేవుని కోసం? నిలబడతాను. నిలబడతావా? హల్లెలూయా. దేవుని కోసం నిలబడాలని ఒక రోషం కలిగిన వారు చెప్పండి, పిడికిలు బిగించండి. బయట ఉన్నవారు కూడా ఎస్. ఒకటేసారి పుడుతున్నాం, ఒకటేసారి వెళ్ళిపోతున్నాం. ఈ జీవితంలో దేవుని కోసం ఏదో చేయాలి. ఎస్, నార్మల్ క్రిస్టియన్స్గా వద్దు. దేవుని కోసము బ్రతకాలని ఒక రోషం నీలో పుట్టాలా, నీలో పుట్టాలా, నీలో పుట్టాలా. ఓ జీసస్, ప్రార్థన చేద్దామా? తీర్మానం తీసుకుందామండి. దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు నిలబడదామా? ఈ రోజున ఈ మందిర ప్రతిష్ఠ రోజు తీసుకుంటున్న ఈ తీర్మానం, ఇదిగో నీవు మరణించే వరకు కూడా, ఈ మట్టిలో కలిసే వరకు, ఆయన మహిమలో చేరే వరకు, ఈ ప్రతిష్ఠ రోజున తీసుకున్న తీర్మానం నిరంతరము నిత్యము ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి మీ నామానికి స్తోత్రమయ్యా. మంచి దేవుడవై ఉన్నావు, కృపగల దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి ప్రభా, నీ మాటలు ప్రభా, ఇదిగోండి నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయ్యా, నీ మాటలు మమ్మల్ని నడిపిస్తాయి. నీ మాటలు ప్రభా ఇదిగోండి నశించిపోతున్న వారిని అయా ఇదిగోండి రక్షిస్తాయి ప్రభా. నీ మాటల ద్వారా ఈ రోజున ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు మీకు స్తోత్రమయ్యా. ప్రాముఖ్యంగా ప్రభా మందిర కొరకు, మందిరము ప్రభా, మందిరం యొక్క విశిష్టత కొరకు అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి నీ కృప కొరకు ఎదురు
చూచు వారికి అయ్యా ఇదిగోండి ప్రభా వారిని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి నీ కృప కొరకు కనిపెట్టు వారి పట్ల ఆనందించే దేవుడవై ఉన్నావు ప్రభా. అయ్యా నిత్యము ప్రభా ఇదిగోండి ప్రభా భయభక్తులు కలిగిన జీవితాలతో మీ నామాన్ని మహిమపరిచే వారిగా, మీలో ఆనందించే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత ప్రభా మేము నింపబడుదుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగోండి ప్రభా ఈ రోజున ప్రభా ఎలీషా గురించి మీరు మాట్లాడి ఉన్నారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని ప్రభా నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా అయ్యా ఇదిగోండి నమ్మకమైన జీవితం, నమ్మకమైన పరిచర్య అయ్యా ఇదిగోండి నీ యందు నమ్మకమైన వారిగా మేము నిలబడే కృపను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రాముఖ్యంగా ప్రభా విశేషకరంగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు నమ్మకమైన వారిగా బిడ్డలు నిలబడుదురుగాక అయ్యా. సేవకుడికి నమ్మకమైన వారిగా నిలబడుదురుగాక అయ్యా. ఇదిగో నమ్మకమైన జీవితాలుగా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభ నిలబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభా నీ నామాన్ని మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి విషయంలో తగ్గింపు కలిగిన జీవితాలతో మీ నామాన్ని మహిమపరచుదుముగాక అని మేము ప్రార్థిస్తున్నాం. నీ మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు అయ్యా ఇదిగోండి ప్రభా తగ్గింపు కలిగిన జీవితాలు అయ్యా. సొలొమోను ఎలా అయితే ప్రభా ఇదిగోండి రాజుగా ఉండి ప్రభా ఎలా తగ్గించుకొని జీవించారో అలాంటి జీవితాలు మాకు కూడా ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా సంఘాన్ని ఇంకను బలపరచండి, స్థిరపరచండి. పరిచర్య విషయంలో ప్రభా సంఘాన్ని బలముగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి విషయంలో ప్రతి పనిలో అయ్యా నీ బిడ్డలందరూ కూడా సేవకుడితో పాటు సంఘముగా పాలు పంచుకుందురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ అయ్యా వచ్చిన వారందరినీ ఆశీర్వదిస్తూ వచ్చిన ప్రతి సేవకుడిని మీరు అయ్యా దీవిస్తూ ఇంకా పరిచర్యలో ముందుకు బలముగా సాగుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఒక్కరోజు బ్రతికిన నీ కొరకు రోషము కలిగి మేము బ్రతుకుదుముగాక, రోషము కలిగిన పరిచర్యలు మేము చేయుదుముగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా బ్లెస్ చేయండి ప్రభా. మీరే ప్రభా ఇదిగోండి ఈ రోజున మా హృదయంలో పెట్టిన ఈ ఆశను అయ్యా ఇదిగోండి ప్రభా మేమందరము కూడా పట్టుకొని ముందుకు సాగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.